ఇంట్లోనే ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసిద్దాం. వచ్చేసి ఈ గైస్ హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చక్కెర వేసుకొని బౌల్లో అందులో కొంచెం వాటర్ వేసుకొని అలానే ఒక 10-11 యాలుకలు దంచుకొని అయితే వేసుకోవాలి. అండ్ ముందే చెప్తున్నాను, చక్కెర మొత్తం కరగాలి, అంతేగాని చక్కెర పాకం అనేది రాకూడదు. అండ్ ఇక్కడైతే చూపించినా కదా, బ్రెడ్ అనేది నేను ఎండలో ఎండబెట్టుకొని తర్వాత అయితే ఆయిల్ అను నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. పంచదార మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ అనేది మనము ఈ వాటర్ లో అయితే వేసుకోవాలి, పంచదార వాటర్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఏంటి కలర్ డిఫరెంట్ గా ఉందని చెప్పేసి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా. మేబీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ చక్కెర వాటర్ లో బ్రెడ్ మొత్తం వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చూడండి. అండ్ ఇలా స్పూన్ తో అయితే అనాలన్నమాట చిన్న చిన్నగా. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, కాజు అండ్ అలానే కొబ్బరి. అండ్ మీరేం తింటారు డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోండి, మేమైతే ఇది తింటాం కాబట్టి వేసినాం. అండ్ అలానే హల్వాలో అయితే కొంచెం పాలు యాడ్ చేస్తారు, అది కూడా చిన్న కప్పే అనమాట, ఎక్కువ పాలు కూడా వేయకూడదు గాయస్. అండ్ ఇక్కడ పాలు వేసిన తర్వాత ఇలాగైతే కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఆటోమేటిక్ గా ఆ బ్రెడ్ పీసెస్ అనేవి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లెక్క అయిపోతాయి మనం కలిపేటప్పుడు. అండ్ ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. హల్వా తిన్న తర్వాత బాలే అక్క అనమాకండి, ఎందుకంటే హల్వా తినాలంటే ఒక రోజు ముందే చేసుకొని తినాలి మనము. ఇప్పుడే కదా మనం హల్వా చేసింది, అందులో కొంచెం ఉన్న షుగర్ వాటర్ అనేది బ్రెడ్ కి అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒక 12 hours ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మనము చల్లగా హల్వా అయితే ఇంట్లో కూర్చొని తినొచ్చు అనమాట. గైస్, ఈ వీడియోలో నేను హల్వా ఎలా చేస్తారు ఏంది అనేది చెప్పినా కదా, మీకు ఎవరికైనా అర్థం కాలేదు, ఎంత క్వాంటిటీయో కూడా అర్థం కాలేదు అనుకుంటే ఇక్కడ ఆరో మార్క్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి, లాంగ్ వీడియో ఓపెన్ అయిపోద్ది. సో గైస్, బాయ్.